సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట్లో ఓ ఇంట్లో చిరుత చొరబడింది. ఆహారం కోసం వెతుకుతూ మాజీ జెడ్పీటీసీ గుండు మోహన్ ఇంట్లోకి చిరుత ఎంటర్ అయింది. సీసీటీవీ కెమెరాలో చిరుతను గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బక్కచిక్కిపోయారు. ఇంట్లోంచి బయటకు పారిపోయారు. చిరుత విషయం తెలియడంతో స్థానికులంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం చూస్తున్నారు కదా విజువల్స్. ఆ విజువల్ సీసీ కెమెరా జెడ్పీటీసీ చైర్మన్ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఇంట్లోకి చిరుత చొరబడ్డం చూసిన ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పారిపోయారు. సభ్యులందరూ కూడా ప్రస్తుతం గ్రామంలో మొత్తం భయాందోళన నెలకొని ఉన్నాయి. అటవీ శాఖ అధికారులకైతే గ్రామస్తులు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? ఏం చెప్తున్నారు స్థానికులు? సుమతి, సంగారెడ్డి జిల్లా కలహర్ మండలం బేబీపేట గ్రామంలో మాత్రం చిరుతపులి కలకలం రేపిందని చెప్పవచ్చు. మాజీ జడ్పీటీసీ గుండు మోహన్ ఇంట్లోకి చొరబడిన చిరుత సీసీ కెమెరా రికార్డు కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా గ్రామంలోకి పరుగెత్తి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు మాత్రం ఫారెస్ట్ అధికారులకు అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం అందించారు. గ్రామస్తులు మాత్రం అక్కడ డప్పు చప్పుడు తర్వాత వాటిని అన్నిటి కూడా భారీగా కేకలు వేయడం, ఆ తర్వాత ఒక 2 గంటలు ఒక గుండు మోహన్ ఇంట్లో చిరుతపులు సంచరించింది. అది ఆహారము నీరు కోసం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మాత్రం సరైన సమాధానానికి రాకపోవడంతో ఆ గ్రామస్తులంతా ఒక దగ్గరికి చేరుకొని భారీగా శుద్ధాలతోటి చిరుతపులిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. బయటకు వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఇప్పటివరకు అయితే అక్కడికి ఫారెస్ట్ అధికారులు కానీ మిగతా చోట్ల కానీ కొన్ని చోట్ల చిరుతలు తిరుగుతుందని చెప్పిన బోన్లు ఏర్పాటు చేస్తామని గతంలో హామీ చేయలేరు కనుక ఇప్పటి వరకు ఆ దిశగా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోలేదు. రేపు ఏమైనా జరిగితే మనుషుల మీద గ్రామస్తుల మీద దాడి చేసి దీనికి బాధ్యత ఇవ్వాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులపై పోలీసులు స్థానికులు ఆగ్రహం పెంచేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, మొత్తానికి అటవీ శాఖ సిబ్బంది అయితే అక్కడికి చేరుకోలేదని తెలుస్తోంది. గ్రామస్తులే డప్పు చప్పుళ్లతో చిరుతని బయటకు పంపించినట్టుగా